హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్ కి స్వాగతం. ఇక్కడ చందు ఇంటికి వెళ్తూ ఉంటాడు. అరే ఏంటి ఈరోజు నా కళ్ళు ఇంత ఎర్రగా ఎందుకున్నాయి? అబ్బా, ఇంకా కళ్ళల్లో మంట దురద కూడా బాగా వస్తుంది. ఏమైందో ఏంటో. అలా చందు ఇంట్లోకి వెళ్తాడు. అరే చందు, వచ్చేసావా నువ్వు? ఏమైంది చందు, కళ్ళు ఎందుకలా నలుపుతూ ఉన్నావు? అన్నయ్య, నా కళ్ళల్లో మంట దురద బాగా వస్తుంది. ఏమైందో ఏంటో తెలియడం లేదు. అవునా, ఏది చూడని. అరే, నీ కళ్ళు ఇంత ఎర్రగా అయ్యాయేంటి చందు? దుమ్మేమైనా పడిందా ఏంటి? అలా చిన్ని వాళ్ళ నాన్నగారు చందు కళ్ళల్లోకి చూస్తారు. ఏమో అన్నయ్య, ఏమీ తెలియడం లేదు. అరే, ఎండ కూడా విపరీతంగా వస్తుంది. వేడి వల్ల అయి ఉంటుంది, లేదా కళ్ళలో ఏదైనా దుమ్ము ధూళి పడుంటుంది. సరే, నువ్వు వెళ్ళి చల్లటి నీళ్లతో కళ్ళు శుభ్రం చేసుకోపో. అలాగే అన్నయ్య. అలా చందు కళ్ళు శుభ్రం చేసుకోవడానికి వెళ్తాడు. సీత, నాకు ఆలస్యం అవుతుంది, పొలానికి వెళ్ళాలి. నా టిఫిన్ బాక్స్ రెడీ చేసావా? అయిపోయిందండి, వస్తున్నా. ఇదిగో మీ టిఫిన్ బాక్స్, తీసుకోండి. అరే, సడన్ గా నా కళ్ళేంటి దురద వస్తుంది, ఇంకా మంట కూడా పుడుతుంది. అరే, చాలా దురదగా ఉంది. ఏంటండి, ఏమైంది? ఏది చూడనివ్వండి. చందుకే అనుకుంటే మీకు కూడా ఇలా అవుతుందేంటి? అలా సీత చిన్ని వాళ్ళ నాన్నగారి కళ్ళు చూస్తుంది. అయ్యయ్యో, ఏమండి, మీ కళ్ళు అచ్చం టొమాటోలాగా ఎర్రగా ఉన్నాయి. చాలా భయంకరంగా ఉందండి. అలాగా, ఆగు, నేను కూడా వెళ్లి చల్లటి నీళ్లతో కళ్ళు శుభ్రం చేసుకుంటాను. అప్పుడే చందు కళ్ళు శుభ్రం చేసుకుని వస్తాడు. అరే చందు, శుభ్రం చేసాక కూడా నీ కళ్ళు మంట దురద తగ్గలేదా? ఆగాగు, నేను కూడా కళ్ళు శుభ్రం చేసుకుని వస్తా. అలా చిన్ని వాళ్ళ నాన్నగారు బాత్రూమ్ లోకి వెళ్తారు. అరే వదినా, అన్నయ్య కళ్ళకేమైంది? నీ కళ్ళలాగానే మీ అన్నయ్య కళ్ళు కూడా ఎర్రగా అయ్యాయి చందు. ఇదంతా చూస్తుంటే నాకేదో భయంగా ఉంది. అరే, కళ్ళు శుభ్రం చేసుకున్నా కూడా ఏమాత్రం ఈ దురద మంట తగ్గట్లేదు. అన్నయ్య, ఒకవేళ మీకు కూడా వేడి వల్లే ఇలా జరిగిందేమో. కానీ నేను ఇప్పటిదాకా బాగానే ఉన్నాను కదా. సడన్ గా నీ కళ్ళు చూసిన తర్వాత ఇలా జరిగింది. కానీ అసలు ఏమై ఉంటుంది? అవునండి, వేడి వల్ల అనుకుంటే ఇద్దరికి ఒకేసారి ఇలా జరుగుతుంది. నాకైతే ఇదేదో రాక్షసమాయేమో అనిపిస్తుంది. అరే, ఏదేదో మాట్లాడకు సీత. అనవసరంగా పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. అప్పుడే సడన్ గా సీత కూడా తన కళ్ళు నలపడం మొదలు పెడుతుంది. అబ్బబ్బా, ఉన్నట్టుండి నా కళ్ళకేమైంది? ఏమండి, నా కళ్ళు మండుతున్నాయి. ఇంకా చాలా దురదగా ఉందండి. అరే, ఏంటి? ఏది చూడని. అరే సీత, నీ కళ్ళు కూడా ఎర్రగా ఉన్నాయి. అమ్మో, ఏంటి, నా కళ్ళు కూడా మీ కళ్ళలాగానే ఎర్రగా ఉన్నాయా? అయ్యో, నేను చెప్తూనే ఉన్నాను, ఇదంతా రాక్షసమాయే. మన కళ్ళు రాక్షసుల కళ్ళలాగా మారిపోయాయి. అంటే వదినా, ఇప్పుడు మనం కూడా రాక్షసుల్లాగా మారిపోతామా? అవును చందు, ఇక మనం కూడా రాక్షసుల్లాగా మారిపోతాం. అయ్యో, ఇప్పుడేం చెయ్యాలి? అయ్యో, ఆపండి, మీ ఇద్దరు పిచ్చి వాళ్ళలా మాట్లాడుతున్నారు. మీ ఇద్దరు కాసేపు నోరు మూసుకోండి. నేనిప్పుడే డాక్టర్ కి కాల్ చేస్తాను. ఇక అప్పుడే ఇంట్లో కూర్చుని ఆడుకుంటున్న చిన్ని జున్ను ఇద్దరు ఇదంతా చూస్తూ ఉంటారు. అయ్యయ్యో జున్ను, చూసావా, వీళ్ళంతా రాక్షసుల్లాగా మారిపోతారంట. వీళ్ళు రాక్షసుల్లాగా మారిపోయి మనల్ని తినేస్తారేమో. పద, మనం వెళ్ళి దాక్కుందాం. అమ్మో, రాక్షసులు దాక్కుందాం. అలా చిన్ని జున్ను ఇద్దరు వెళ్లి మొక్కల వెనక దాక్కుంటారు. ఇక ఇక్కడ చిన్ని వాళ్ళ నాన్నగారు డాక్టర్ కి కాల్ చేస్తారు. హలో డాక్టర్ రాజు, మీరేనా? డాక్టర్ రాజు గారు, మీరు కాస్త మా ఇంటికి రండి. ఏం లేదండి, వచ్చాక చెప్తాను, కాస్త త్వరగా రండి. ఉంటాను. ఇక ఇక్కడ సీత ఏడుస్తూ ఉంటుంది.
అయ్యయ్యో, ఇప్పుడేం చేయాలి దేవుడా? మనమంతా రాక్షసులమైపోతే పిల్లల పరిస్థితి ఏంటి? ఇల్లేం కావాలి? ఏమండి, ఇప్పుడేం చేయాలండి? అరేరే సీత, పిచ్చిదానిలా మాట్లాడకు. డాక్టర్ వస్తూనే ఉండుంటాడు, మనకి తగ్గిపోతుంది. అప్పుడే డాక్టర్ రాజు అక్కడికి వస్తూ ఉంటారు. అరే అంత సడన్ గా ఫోన్ చేసి విషయం కూడా చెప్పడేంటి ఈ కృష్ణ? కృష్ణ, ఏంటి ఇంత సడన్ గా నన్ను ఎందుకు పిలిచినట్టు? ఏమైంది? త్వరగా చెప్పు. డాక్టర్ రండి రండి. అది నేను చెప్తాను. అదేంటంటే డాక్టర్ గారు, మేమంతా రాక్షసుల్లాగా మారిపోబోతున్నాం. దయచేసి మమ్మల్ని రాక్షసుల్లా మారకుండా కాపాడండి. మా కళ్ళు చూడండి, రాక్షసుల కళ్ళల్లో ఎలా మారిపోయాయో. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్, మాకు రాక్షసుల్లాగా మారాలని లేదు. దయచేసి మమ్మల్ని కాపాడండి. ఏంటి రాక్షసులు? ఏం మాట్లాడుతున్నారు? ఇదంతా నిజమేనా? అబ్బాబా సీత, నువ్వు నోరు మూసుకో, కాసేపు సైలెంట్ గా ఉండు. డాక్టర్, విషయం ఏంటంటే ముందు మా చందు కళ్ళు ఎర్రగా అయ్యాయి, దురద మంట కూడా బాగా ఉంది. తన కళ్ళల్లో చూశాక నా కళ్ళు కూడా అలాగే అయ్యాయి. నా కళ్ళల్లోకి సీత చూసింది, తనకు కూడా ఇలాగే అయ్యింది. అసలు మా కళ్ళు ఇలా ఎందుకు అయ్యాయో అర్థం కావట్లేదు డాక్టర్ గారు. అదా విషయం, ఏది చూడనివ్వండి. అరే, ఇది ఐ ఫ్లూ, కళ్ళ కలక అంటారు. అరే, ఈ సీజన్ లో ఇది బాగా వస్తుంది. అయ్యో, నాకు కాస్త ముందే విషయం ఫోన్ లో సరిగ్గా చెప్పొచ్చు కదా, నేను గ్లాసెస్ పెట్టుకుని వచ్చేవాడిని కదా. అరే డాక్టర్ గారు, మేం మా బాధని ఇంత సీరియస్ గా చెప్తుంటే ఇప్పుడు మీకు ఫ్యాషన్ కావాల్సి వచ్చిందా? గ్లాసెస్ పెట్టుకుని ఫ్యాషన్ షో చేస్తారా ఏంటి? అయ్యో, అది కాదమ్మా. ఈ ఐ ఫ్లూ ఒకరికి వస్తే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకు కూడా వస్తుంది. అందుకే అలా రాకుండా గ్లాసెస్ వాడాలి. అయ్యో, ఎక్కడ దొరికారమ్మా నా ప్రాణానికి? ఇది ఇప్పుడు నాకు కూడా వచ్చేస్తుంది. డాక్టర్, దీనికేమైనా మందులుంటాయో మరి? దీనికి ఐ డ్రాప్స్ వాడాలి. ఇప్పుడే ఇస్తానుండండి. ఇక ఇక్కడ చిన్ని వాళ్ళు ఇదంతా చూస్తుంటారు. జున్ను చూసావా? అయితే ఇది రాక్షస మాయ కాదు, ఏం కాదు, ఐ ఫ్లూ అంట. ఇక ఇక్కడ డాక్టర్ చిన్ని వాళ్ళ నాన్నగారికి ఐ డ్రాప్స్ ఇస్తూ ఉన్నారు. ఇదిగోండి, ఇది ఐ డ్రాప్స్. ఇది 3-4 రోజులు వాడితే సరిపోతుంది. ఇంకా వేరే వాళ్ళకి ఇది రాకుండా ఉండాలంటే గ్లాసెస్ ఖచ్చితంగా వాడాలి. అందరూ గ్లాసెస్ వాడండి. 3 రోజుల్లో తగ్గిపోతుంది. భయపడాల్సిన అవసరం లేదు. అరేరే, నాకు కూడా కళ్ళు మండుతున్నాయి. నేను కూడా వెళ్ళి డ్రాప్స్ వేసుకోవాలి. అలా డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే ఇది రాక్షసమాయ కాదన్నమాట. ఇదేం విచిత్రమైన జబ్బో ఏంటో, నేను ఎంత భయపడిపోయానో. సీత, ఈ డ్రాప్స్ అందరం కళ్ళల్లో వేసుకోవాలి. అలాగే మనందరికీ గ్లాసెస్ కూడా తెస్తాను. పిల్లలున్నారు కదా, ఇది తగ్గే వరకు ఖచ్చితంగా మనం గ్లాసెస్ పెట్టుకోవాల్సిందే. అర్థమైందా? సరే అండి, కానీ ఇది ఎంత విచిత్రమైన జబ్బో కదా, అందరినీ ఫ్యాషన్ గా ఉండేలా చేస్తుంది. గ్లాసెస్ పెట్టుకుని అందరం మోడర్న్ గా కనిపిద్దాం. తీసుకుని రండి. అబ్బబ్బా సీత, నువ్వు మారవిక. సర్లే, నేను వెళ్తాను. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదే ఈ రోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.